ఒకరు ఏదో అన్నారని మనకు ఇష్టమైన వాళ్ళను వదులుకోవడం తప్పు. మంచి చెడులు తెలుసుకోవడం నీ నిర్ణయమే కావాలి కాని ఇంకెవరి అభిప్రాయమో నీ నిర్ణయం కాకూడదు. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కాని అర్హత లేని వారి దగ్గర ఆ బాధను పంచుకుంటే దానికి పదింతలు నువ్వు మనోవేదన అనుభవించక తప్పదు. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది. అలాగే ప్రతి కష్టాన్ని దాటడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్రేమ అనేది వర్షం లాంటిది. మొదట్లో ఆనందాన్ని, మనసుకు తగిలిన గాయం బతికినంతకాలం బాధని కలిగిస్తూనే ఉంటుంది. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. హద్దులు మీది దగ్గరయ్యావు కన్నీళ్లు బహుమతిగా ఇస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో నటించే చివరికి రోగిని చేస్తుంది. మన బలం, బలగము తెలిసినోడు మన జోలికి రాడు. మన బలహీనత తెలుసుకున్నోడు మనల్ని మాత్రం వదలడు. మనతో ఆడుకుంటాడు. నీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చకుండా అనుభవించినప్పుడే జీవితానికి ఒక సార్థకత. అక్షరానికి అక్షరం తోడు ఎంత ముఖ్యమో ఆడపిల్లకి లక్షణం తోడు అంతే ముఖ్యం. గొడ్డలితో నరికిన చెట్టు మళ్లీ చిమ్లరిస్తుంది. కానీ మాటలతో నరికేసిన మనసు ఎప్పటికీ చిగురించలేదు. ఒక మనిషి జీవితంలోకి వెళ్ళామంటే ఎప్పుడూ తోడుంటామనే భరోసా ఇవ్వల్లగాలి. లేకుంటే తాళం చెవి పోగొట్టుకున్న గదిలా మారిపోతుంది అవతలి వ్యక్తి జీవితం. నమ్మకం అంటే అంట్లో దొరికేది కాదు, అరగటలో బలపడేది కాదు. కొన్ని సంఘటనల తాలూకు భరోసాల సమూహమే నమ్మకం అంటే. మంచి జీవితానికి మూల సూత్రాలు: చదువు, సంస్కారం. చదువు ఎప్పుడూ తలవంచనివ్వదు, సంస్కారం ఎప్పుడూ పడిపోనివ్వదు. మనసుకు తగిలిన గాయం బతికినంతకాలం బాధని కలిగిస్తూనే ఉంటుంది. అందుకే ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. హద్దులు మీది దగ్గరయ్యావు కన్నీళ్లు బహుమతిగా ఇస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో నటించే మనుషులే ప్రశాంతంగా ఉన్నారు. నటించడం రాక ప్రేమాభిమానాలు పెంచుకున్నవాళ్లు పిచ్చి వాళ్లలా మిగిలిపోతున్నారు. సంపద రెక్కలు వచ్చి ఎగిరిపోవచ్చు, కరకాలం నిలిచేది సత్ప్రవర్తన మాత్రమే. గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు కాని ఒకరి వల్ల బాధపడిన క్షణాలు మాత్రం ఖచ్చితంగా గుర్తుంటాయి. బలం లేని గోపురం, మనసు లేని కాపురం ఎక్కువ కాలం నిలబడవు. ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు, ఒక్కోసారి దుఃఖం, బాధ కూడా కలుగుతాయి. అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది. నీ జీవితమే నీకు టీచర్. నీ జీవన గమనంలో అది నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే అనేక దుఃఖాలకు మూల కారణం లక్ష్యాలను చేరుకోలేకపోవడం కాదు, అసలు ఏ లక్ష్యం లేకపోవడమే. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓటమి అనేది ఒక 1000 మార్గాలను చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి, రేపటి గెలుపుకు ఈ రోజే బాటను వేసుకోండి. చిన్నప్పుడు వేసే తప్పటడుగులు ముద్దోస్తాయి, కానీ పెద్దయ్యాక వేసే తప్పటడుగులు ముప్పును తెస్తాయి. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్లందరూ మన కుటుంబమే. పాము పడం నీడలో బతకడం ఎంత ప్రమాదమో కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. భార్య తన భర్తను అతిగా ప్రేమిస్తే సమస్యలు వస్తాయి. ఎక్కడైతే అతి ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషం మొదలవుతుంది. అతి ప్రేమ వల్ల పరాయి స్త్రీతో మాట్లాడిన భర్తపై అనుమానం పెరుగుతుంది. అతి ప్రేమ ఎవరికీ మంచిది కాదు, దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు మొదలవుతాయి. థాంక్యూ ఫర్ వాచింగ్. మీ విలువైన స్పందనని కామెంట్ చేయండి. అలాగే ఎంవి ప్రొడక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.